గౌరవనీయులైన ఎక్సలెన్సీలు, గౌరవనీయులైన మంత్రులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు మరియు ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులందరికీ, మహిళలారా మరియు సజ్జన్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత చారిత్రాత్మకమైన ఇంపాక్ట్ సమ్మిట్లో మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈ సదస్సు ఏ భారతదేశంలో జరుగుతోందో ఆ భారతదేశం మానవజాతిలో 6వ వంతును సూచిస్తుంది. ఇది అతిథ యువ జనాభా కలిగిన దేశం. ఇదంతా అతి పెద్ద మూలానికి కేంద్రం మరియు ఇది అతిపెద్ద ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్కు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని టెక్నాలజీ మరింత బలోపేతం చేస్తుంది మరియు దానిని అపూర్వమైన వేగంతో స్వీకరిస్తుంది కూడా. కొత్త టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున నేను మీకు ఈ సమ్మిట్కు విచ్చేసిన మీ అందరికీ, గౌరవనీయులైన వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు, ఏఐ ఎకోసిస్టమ్ నాయకులకు మరియు ఇన్నోవేటర్లకు నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు భారతదేశంలో జరగడం భారతదేశానికి, అలాగే మొత్తం గ్లోబల్ సౌత్ కోసం గర్వకారణం. మరియు ఈ సదస్సులో ఏఐ అనేది, సోదరులారా, ప్రపంచం నలుమూలల నుండి ఒక పెద్ద సమూహం ఇక్కడ ఉంది. 100కు పైగా దేశాల నుండి ప్రాతినిధ్యం. ప్రపంచంలోని ప్రతి మూల నుండి ఇక్కడకు వచ్చిన మహానుభావులు దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. ఇందులో యువ తరానికి చెందిన సెషన్కు మేము చూసిన హాజరు, అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి. అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏఐని స్వీకరిస్తోంది, దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది మరియు దానిని అపూర్వమైన రీతిలో ఉపయోగిస్తోంది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్కు సంబంధించి కూడా అపారమైన ఉత్సాహం వ్యక్తమైంది. ముఖ్యంగా యువ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం మరియు భద్రత వంటి కీలక రంగాలపై కూడా చర్చ జరిగింది. దివ్యాంగులకు సహాయం అందించడం, బహుభాషా ప్రజల అనేకరాలకు సంబంధించిన పరిష్కారాలు ఇక్కడ వాయిస్ ఫీల్డ్లో ప్రదర్శించబడ్డాయి. ఇది మేడ్ ఇన్ ఇండియా యొక్క శక్తిని మరియు భారతదేశ సామర్థ్యాన్ని చాటిచెప్పు. ఇది వినూత్నమైన నూతన సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణ.